హలో, వెల్కమ్ టు మై వ్లాగ్. నాకు నేను 30 ఇయర్స్లో ఉంటే నేనేం చేశాను, నేను 30 ఇయర్స్లో ఉన్నప్పుడు ఏం చేశాను, ఇప్పుడు మీరు 30స్లో ఉన్నారు కదా, నేనేం చేశాను అన్నది మీకు చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అది మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి. 20 ఇయర్స్ వరకు నాకు ఒక డైరెక్షన్ లేదు, ఒక గోల్ లేదు, ఒక యాంబిషన్ లేదు, ఒక డిజైర్ లేదు. ఏదో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ తెలుగు మీడియం కాలేజీలో చదువుకున్నాము. రోజు తిట్లు, రోజు మా అమ్మగారు విపరీతంగా కొట్టడం. మా అమ్మగారి కొట్టుద్దులేండి, ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. ఇలా 20 ఇయర్స్ అయిపోయింది. 22nd ఇయర్లో 2020లో నేను పీజీలో చేరాను. అదేం పెద్ద పాష్ పీజీ కాలేజ్ కదా, అయితే మహారాష్ట్రలో ఒక చాలా తక్కువ పెద్ద పాపులర్ పీజీ సెంటర్ ఏం కాదు. అక్కడ పీజీ చేరాను. పీజీలో చేరిన తర్వాత నాకు ఏంటో ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే అరే, నువ్వు జీవితంలో ఎప్పుడు ఫస్ట్ క్లాస్ చూడలేదు కదా, దాని టేస్ట్ నీకు తెలియదు. ఇక పీజీ అంటే లాస్ట్, ఇంకేముంది, ఇంక మనం పిహెచ్డీలు అవన్నీ చేసేంత ఓపిక కెపాసిటీ లేదు, చదివించేవాళ్ళు కూడా అంత లేరు. సో కాబట్టి ఎడ్యుకేషన్లో ఇదే నీ లాస్ట్ స్టెప్. ఇప్పుడన్నా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోరా, ఇంక ఇప్పుడు తెచ్చుకోకపోతే జీవితంలో నీకు ఫస్ట్ క్లాస్ అనేది ఇక మీకు మెమరీగానే మిగిలిపోతే తప్పితే ఇంకెప్పుడు నీకు రాదు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. దాంతో ఇక మనకి తెలుగు మీడియంలో చదువుకున్నా, అక్కడ ఇంగ్లీష్ మీడియం అయినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త చదవటం మొదలుపెట్టాను. ఎందుకంటే మరి అంతరాత్మ ప్రశ్నించింది కదా, చదవటం మొదలుపెట్టాను. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో నేను అనుకోకుండానే మా క్లాసు 30 35 ఉంటాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. నేను క్లాస్లో టాపర్గా వచ్చాను. నాకు నేను గిల్లు చూసుకున్నాను. టాపర్కి రావటమే కాకుండా మొత్తం పీజీ అయిపోయే లోపల ఐఎమ్ ద ఓన్లీ టాపర్. ఫస్ట్ క్లాస్ నాకు ఒక్కడికే, మిగతా వాళ్ళందరికీ సెకండ్ క్లాస్ వచ్చింది. సో కాబట్టి ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాంటి చిన్న ఆలోచన మీరు కూడా ఏదైనా ఆలోచన చేస్తే మీకు ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు నేను 60 ఇయర్స్, నాకు ఒక ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ మీ కొరకే. బీ పార్ట్ ఆఫ్ ది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఒక వీడియో ఉంది, లాంగ్ వీడియో ఉంది, చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.